ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 9 సృష్టి క్రమంబు శ్లోకము 32 నుండి 37 భావము. ఇంకొక విశేషముంది వినుము. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చు తగ్గులను బట్టి ఆయా అధికారాలను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీర త్యాగం చేసిన వాడు ఆ బ్రహ్మ జీవించినంత కాలం బ్రహ్మలోకంలో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాద పద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం వీడిన వారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని భేదించుకొని అత్యున్నతమైన వైష్ణవ స్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహాతత్వం పుడుతుంది. మహాతత్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్ద తన్మాత్ర పుడుతుంది. శబ్ద తన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శ తన్మాత్ర అంశంతో వాయువు పుడుతుంది. రూప తన్మాత్ర అంశం నుండి అగ్ని పుడుతుంది. అగ్ని అంశంతో రస తన్మాత్ర పుడుతుంది. రస తన్మాత్ర అంశం నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో పృథ్వీ పుడుతుంది. వీటన్నిటి కలయిక వల్ల 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకోశం యొక్క మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని 70 కోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహాతత్వం అనే 6 ఆవరణలున్నాయి. అవి క్రమంగా ఒకదానికొకటి 10 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణాల మీద 8వదైన ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని విష్ణుపదం అధిష్ఠించిన వాడు మరణాది భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంతో పృథ్వీతత్వం పొందుతాడు. ఆ పృథ్వీతత్వంలో గ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై తగ్వింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై స్తోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియులకు లయస్థానమైన అహంకార ఆవరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము దేవమయము అయిన సాత్విక అహంకారంతో మహాతత్వంతో ప్రవేశిస్తాడు. ఆ పైని సత్వ రజస్తమో గుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. కురురాజా, ఇది భాగవతోత్తములు అనుసరించే మార్గం. ఈ మార్గాన పయనించిన యోగి 100ల కొలది కల్పాలు గడిచినా మళ్లీ తిరిగిరాడు. ఇందుకు సందేహం లేదు. సద్యోముక్తి, క్రమముక్తి అనే 2 మార్గాలు నీవు అడిగావు. ఇవి 2 వేద గీతలలో వివరింపబడ్డాయి. పూర్వం బ్రహ్మ తనను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే సులభమైంది భక్తి మార్గం. ఇది ఇంకా వివరంగా చెబుతాను వినుము. పూర్వం బ్రహ్మ మనసులో 3 సార్లు వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం లభించదని నిశ్చయించాడు. ఆ మార్గాన్ని తరుణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోను కాకుండా జనార్దనుని ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాడు. జగదది దేవుడు అయిన శ్రీమన్నారాయణుడు సమస్త ప్రాణులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలైన లక్షణాలతో ఆయన మనకు గోచరిస్తాడు.
విజ్ఞులకు ఆయన సేవింపదగినవాడు, సమస్త వేళలా నమస్కరింపదగినవాడు, భక్తుల మీద వాత్సల్యం కురిపించేవాడు, నియమ నిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన శ్రీహరి కథా సుధాపురాన్ని తనివి తీరా చెవులారా గ్రోలేవారు ధన్యులు. అటువంటి వారు కుటిలమైన పలు విషయాలతో దూషితాలైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాద పద్మాలను చేరుకుంటారు. కౌరవేశ్వర, ఇది సత్యం. నరేంద్ర, మనుష్యులుగా జన్మించిన వాళ్ళు, మరణము ఆసన్నమైన వాళ్ళు, మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఇలా నొక్కి వక్కానింపబడి ఉంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.